च विराजञ्चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुकेतया माजकं कलगल्पं श्रीभद्रमारमण गोविन्दो ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం యోపాం పుష్పం భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి यो अग्निरायतनं वेद आयतनवाद आयतनो आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय मुसा प्रदक्षिण तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्दनः ముందుగా ఈరోజు కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులకు దాతలకు అందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు. తర్వాత ఏదైనా ఒక సంఘానికి ఒక కార్యాలయం అవసరం, నలుగురు కూర్చోవాలి, కార్యాచరణ గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ముందుగా ఈ భవనాన్ని మాకు ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి కార్యాలయం నిర్వహణకి మాకు ఈ భవనాన్ని ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారైనటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ కమ్మ భవనం నిర్మాణం కొద్దిగా ఆలస్యమైంది. త్వరలోనే ఆ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకొని ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు ముఖ్యంగా కొంతమంది మనం ప్రతి నెల కూడా 1000 రూపాయలు డొనేట్ చేసేటటువంటి దాతల్ని ఒక డోనర్స్ క్లబ్ కింద తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కొంతమంది పేద విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ కింద డబ్బును పంపిణీ చేయడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా మనం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాదాపుగా మనం ఈ పట్టణంలో 30-40 వేల మంది ఓటర్స్ ఉన్నారు, 70 వేల మంది దాకా జనాలు ఉన్నారు. మనకి మినిమం కావలసినటువంటి సౌకర్యాలు కూడా మనం గత చాలా కాలం నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. ముందు దాతల సహకారంతో మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం. పెద్దలందరూ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన నిర్మల్ నగర్లో మండవ మురళి గారి సొంత బిల్డింగ్లు ప్రారంభించడం జరిగింది. ఈ సంఘం ఏర్పాటయ్యి 4 నెలలు గడిచినాయి. ఈ 4 నెలల నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లనే ఈరోజు కొత్త భవంతిలోకి మార్చుకొని అలాగే ఒక 100 మంది నెలకి 1000 రూపాయలు చొప్పున డొనేట్ చేసుకొని 1 లక్ష రూపాయలు నెలకి మిగిల్చుకొని ఆ 1 లక్ష రూపాయలు ప్రతి నెల సంఘం తరఫున చదువుకు కానీ వారి జీవనానికి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న
కమ్మ సోదరులకి అలానే ప్రతి ఒక్కరికి కమ్మవారికి అందించి సహాయం చేయడం జరుగుతుంది. ఆ నిర్ణయం మన ప్రెసిడెంటు మండవ మురళి గారు, అట్లానే మన సెక్రటరీ హనుమంతరావు గారు, మిగతా సభ్యులందరూ అందరూ కలిసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. సో అందువలన ఈ కమ్మవారి సేవా సంఘం బాగా సేవ చేసి మనల్ని పొందాలని కోరుకుంటూ, అట్లానే మండవ మురళికి మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చెప్తూ, హనుమంతరావు గారికి పెద్దలందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అందరూ కమ్మ సోదరులు అందరూ, అంటే ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మండవ మురళి గారు అలాగే హనుమంతరావు గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ 4 నెలల నుంచే మనకు అర్థమైపోయింది, బ్రహ్మాండంగా చేశారు. ఇక బాగా జరుగుద్దని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఈ సంస్థ స్థాపించి గత 5 నెలల నుంచి వేరే ఆఫీస్ కోసం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక స్థలం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది కొద్దిగా కన్స్ట్రక్షన్ ఎన్ని కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆఫీస్ కావాలని ఇదిలో మా ఈ బిల్డింగ్ ఉండటం వల్ల మేము మా సెక్రటరీ గారిని అలాగే మా గౌరవ అధ్యక్షుల్ని సలహాదారులు అందరినీ సంప్రదించినాక ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆఫీస్ కావాలి, దానికి ఒక కార్యవర్గం అంతా ఒకసారి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వేరే ఆఫీసుల్లో కూర్చోవాలంటే ముందు ఇది స్టార్ట్ చేసి ఏ పైన ముందుకెళ్తా ఈజీగా ఉంటుంది. అలాగే మేము పెద్దలు చెప్పినట్టు ముందు ఈ డొనేషన్ కార్యక్రమం, పిల్లల చదువులు దగ్గరికి వస్తున్నాయి. రేపు జూన్ అకాడమిక్ ఇయర్కి అందరికీ పిల్లల ఫీజులు కానీ లేదా హెల్త్ పర్పస్ కానీ ఏం చేయాలన్నా మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. దాన్ని ఇక్కడ ఎంచుకున్నాం మేము. అలాగే మన సీతారామ గారు చెప్పినట్టు పాడిబండ్ల వెంకటేశ్వర్లు గారు, అలాగే చిడిపోతి వెంకటేశ్వర్లు గారు, మా సెక్రటరీ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం. ముందు ఇనిషియల్గా అందరం తలాకు 1000 రూపాయలు 100 మంది టీంలాగా ఏర్పడి నెలకు ఒక 1000 రూపాయలు డొనేట్ అందరూ డొనేట్ చేస్తున్నారు. దాన్ని మేము ప్రతి నెల ఏదో కార్యక్రమం, ఏమైనా పిల్లలకు ఇబ్బంది, కొంతమంది ఇప్పుడు హాల్ టికెట్లు కాలేజీ నుంచి ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఎగ్జామ్కి ఇవ్వటం లేదు. దాన్ని మేమే హామీ ఉండి మేము ప్రతి నెల ఈ 2-3 నెలల ఎగ్జామ్స్ కాబట్టి ముందు వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ డబ్బులు అటు ఇది చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 100 మందితో స్టార్ట్ అయిన ఈ 500 మంది 1000 మంది కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలి. అలాగే మన కులానికి మనం చేసుకోవాలి. అలాగే మన ఇతర కులాలకు కూడా గత 30 సంవత్సరాల నుంచి కమ్మ కులం మీద విషయం జల్లుతూ ఉంటారు. వేరే కులాలు ఎవరు జల్లట్లా. రాజకీయ నాయకులు మన కులం మీద అలా ముద్ర వేసి ఒక బ్యాడ్ ప్రొపగాండా చేశారు. దాని నుంచి మనం బయటపడాలి. ఆ విధంగా మేము మిగతా కులాలకు కూడా మా వంతు మేము సహాయం అందిస్తాం. వేరే కులాలు కూడా మనం ఆదర్శంగా నిలవాలి. వాళ్ళు కూడా ఇలాగే 1000 రూపాయలు లేదా ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని వాళ్ళ కులాలకు వాళ్ళు సహాయం చేసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం. అప్పుడు ఎవరికి భారం ఉండదు, ఎవరికి ఏ కులంకి ఇబ్బంది ఉండదు. దాని నిమిత్తం ఇప్పుడు మేమే కాకుండా ఈ కార్యక్రమానికి అన్ని కులాల నుంచి ఆహ్వానం పంపాము. వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాజకీయ నాయకుల్లో మా కులానికి కోటా ఇవ్వండి, మా కులంలో ఒక నామినేటెడ్ పదవి, మా కులం నుంచి ఎమ్మెల్యే పదవి ఇవ్వమని అడుగుతున్నారు తప్పితే నేను మా కులానికి ఏం చేశానో ఎవరో చెప్పుకోలేకపోతున్నారు. ముందు కులానికి చేయండి. పేదలు చాలామంది ఉన్నారు. మా కుమ్మ కులమే కాదు, అన్ని కులాల్లో పేదలు ఉన్నారు, బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఈ సంపాదించిన వాళ్ళు కింద ఉండ మీ కులం వాళ్ళని చూసుకోండి. ఆ తర్వాత మీరు ఏ పదగాలు అడగండి. అప్పుడు నన్ను చాలామంది అడుగుతున్నారు, నీవు రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే నువ్వేం కులం ముద్ర వేసుకుంటున్నావని. నాకే రాజకీయాలతో అంత ఆసక్తి ఏం లేదు. నాకు ముందు సోషల్ సర్వీస్ తర్వాతే రాజకీయాలు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న స్థాయిలో వచ్చాను. ఇవాళ నేను చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను. అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళు వేరే కులస్తులు అవనండి, అలాగే ముఖ్యంగా మా కమ్మ కులస్తులు అవనండి, ఇంటికి వెళ్ళి చర్చగలమన్నారు. కాబట్టి ముందు మా ఇంట్లో నేను గెలిచాను అనుకుంటున్నాను. మా ఫ్యామిలీతో నేను వాళ్ళ కంఫర్టబుల్ జోన్లో ఉంచాను. ఆ తర్వాత మా కులస్తులు మా కంఫర్టబుల్ జోన్, అలాగే నన్ను నమ్ముకున్న ఇతర కులస్తులను కూడా కంఫర్టబుల్ జోన్లో ఉంచదాకి ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. నాకు పెద్దలందరూ, అలాగే ముఖ్యంగా మాకు నా దగ్గర చుట్టూ ఉండ సైనికుల్లాగా పనిచేస్తున్న రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు కానీ, హనుమంతరావు గారు కానీ, చిడిపోతి వెంకటేశ్వర్లు కానీ, మా భాస్కర్ గారు కానీ,
మా అందరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. నాకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. నేను ఎక్కడన్నా దూకుడుగా ఉంటే మా భాస్కర్ గారు లాగుతూనే ఉంటాడు వెనక్కి. అలాగే నాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటున్న మీ ప్రెస్ కానీ, పాత్రికేయులకు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతర అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ కమ్మవారి సేవా సంఘం స్థాపించి 4 నెలలు అయింది. ఈ 4 నెలల నుంచి మనం అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమాల నిర్వహణకు మనం ఇతరుల నుంచి కూడా ఎవరిని కూడా ఏమీ ఆశించకుండా మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులే వారి వారి స్థాయిని బట్టి అమౌంట్ వేసుకొని మనం సేవ చేయటం అనేది జరిగింది. కానీ అదే ఈ విధంగా సేవ చేయాలంటే ఎక్కువ కాలం చేయలేమనే ఉద్దేశంతో కొత్తగా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఆ స్కీము, మనం ఎవరైతే కంఫర్టబుల్ జోన్లో ఉండి ఆర్థికంగా సహాయం చేయగలరో అలాంటి సభ్యుల్ని గుర్తించి నెలకి 1000 రూపాయల లెక్కన వసూలు చేసి మనం వచ్చే ఫండ్ తోటి పేద విద్యార్థులకు కానీ, లేక వైద్యంలో కానీ, లేక జీవనోపాధిలో కానీ ఎవరైనా సరే కమ్మవారిలో వెనకబడి ఉంటే వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 110 మంది సభ్యులయ్యారు. ఈ నెల 1,10,000 రూపాయలు ఈరోజు రావడం జరిగింది. దీన్ని ఇంకా ముఖ్యంగా మీడియా మిత్రులు తెలియజేసింది అంటే, ఇది కమ్మవారికి సేవ చేయడానికి పెట్టినటువంటి ఇది డొనేషన్ క్లబ్ అనే దాన్ని మీరు ఇంకొద్దిగా హైలైట్ చేసి అందరికీ కూడా ప్రజల్లో తీసుకుపోయి ఎక్కువ మంది సభ్యులు దీంట్లో చేరడానికి దీన్ని జనంలోకి తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఎవరైతే కంఫర్టబుల్ జోన్లో ఉన్నారో అందరినీ కూడా మేము అడగలేము. మన కమయ మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయనిది అంటే, మీరు ఎవరైనా సరే కట్టగలిగి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఈ డొనేషన్ క్లబ్లో చేరి నెలకు 1000 రూపాయలు కట్టవలసిందిగా కోరుచున్నాం. ఈ వచ్చినటువంటి అమౌంట్ తోటి మీకు ముందే చెప్పాం, జస్ట్ నిన్ననే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పిల్లలకి హాల్ టికెట్స్ ఇవ్వాలంటే ఫీజులు కడితేనే ఇస్తామన్నారు. అలాంటిది మనం 3 పిల్లలకి అప్పటికప్పుడు అక్కడ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి కమ్మవారి సేవా సంఘం తరఫున మేము కడతాం మీ ఫీజులు, పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వడం అని అనడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా హాల్ టికెట్లు ఇచ్చారు, వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా కొంతమంది పేద పిల్లలు వచ్చారు, వాళ్ళకు కూడా మనం డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మీ సమక్షంలోనే వాళ్ళకు కూడా ఇప్పుడు డొనేషన్ ఇస్తాం. కాబట్టి ముఖ్యంగా ఈ డొనేషన్ క్లబ్లో చేరి ప్రతి నెలా వేయి కడుతున్నటువంటి సభ్యులందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాం.